మహిళల ప్రైవసీతో ఆటలాడితే తాట తీస్తాం. ట్రయల్ రూమ్స్, వాష్రూమ్స్, లాడ్జ్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టే కేటుగాళ్లకు వారికి సహకరిస్తోన్న యాజమాన్యాలకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 100కు పైగా మాల్స్, లాడ్జీలకు నోటీసులు ఇచ్చారు ఖాకీలు. ఇకపై ప్రతి చోట యాంటీ స్పై డిటెక్టర్లు ఉండి తీరాల్సిందేనని డెడ్ లైన్ విధించారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గడువులోగా స్పై డిటెక్టర్లు పెట్టకపోతే మాల్స్, లాడ్జీలను షట్టర్లు దించేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొందరు ఆకతాయిలు ట్రయల్ రూమ్స్, వాష్రూమ్స్, లాడ్జ్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెడుతున్న ఘటనలపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇలాంటి హిడెన్ కెమెరాలను ఇట్టే కనిపెట్టే యాంటీ స్పై డిటెక్టర్ డివైజ్లను ప్రతి మాల్, లాడ్జిల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రతి వారం మాల్స్, లాడ్జ్ గదులను నిశ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇక ట్రయల్ రూమ్స్, వాష్రూమ్స్ భద్రతపై యాజమాన్యాలు నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మహిళల రక్షణ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. సిటీలో పోలీసుల స్పెషల్ డ్రైవ్ గురించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. మనతో మాట్లాడేందుకు బోర్బండ ఇన్స్పెక్టర్ నరేంద్ర గారు ఉన్నారు. సార్, ఎట్లా నడుస్తుంది ఇదంతా కూడా? మా హైదరాబాద్ సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇది మహిళల సేఫ్టీ గురించి రీసెంట్గా ఇవి చాలా కంప్లైంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇట్లా స్పై కెమెరాస్ పెట్టి వాళ్ళ యొక్క ప్రైవేట్ వీడియోస్ తీసేసి బయటికి తీసి మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళతో ఎక్స్టార్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ భద్రతను దృష్టిలో ఉంచుకొని సిపి గారు ఈ మహిళల గురించి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఇన్స్పెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ప్లేస్లో మేము విజిట్ చేసి వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్పై కెమెరా డిటెక్టర్ అనే ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ స్పై కెమెరా వాళ్ళకి ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఇప్పుడు ఫర్ సపోజ్ లాడ్జ్లో ఉంది అనుకో, అది ఫ్యాన్లో కానీ, స్విచ్ బోర్డ్లో కానీ, ఏదైనాలో కానీ అక్కడ అమర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు అంటే యజమానికి తెలియకుండా వాళ్ళ దగ్గర చేసే వెయిటర్స్ కానీ, పని వాళ్ళు కానీ ఇది స్పై కెమెరా యూజ్ చేసి అక్కడ వచ్చిన విజిటర్స్ వాళ్ళ ఈ ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ వాళ్ళు క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యజమాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ డిటెక్టర్ తీసుకొని ఆ స్పై కెమెరా ఎక్కడ ఉందో అది స్పై కెమెరా ఒకవేళ అక్కడ ఆయనకు ఉన్నది అని అనిపిస్తే ఇమ్మీడియట్గా దాన్ని డిస్టర్బ్ చేయకుండా పోలీస్ వాళ్ళకి మీకు ఇన్ఫామ్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కఠినంగా కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని మాల్స్కి, ఎన్ని లాడ్జెస్కి తరహాల నోటీసులు ఇచ్చారు సార్? మేము మా దగ్గర ఉన్న 5 లాడ్జెస్కి మేము ఇచ్చినాము. అట్లాగే షాపింగ్ మాల్స్కి, అట్లాగే ఈ మన యూనిసెక్స్ ఈ సెలూన్స్ కూడా దాంట్లో కూడా మహిళలు వస్తారు కాబట్టి వాళ్ళకి, అలాగే కొన్ని బట్టల షాప్ కూడా అబౌట్ 25 నోటీసెస్ మేము ఇప్పటివరకు జారీ చేయడం జరిగింది. అది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ చాలా చోట్ల, ముఖ్యంగా లాడ్జ్లు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, లీస్ట్గా స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఈ తరహా స్పై కెమెరాస్ని ఏర్పాటు చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. సో అట్లాంటి వాటికి చెక్ పెట్టి మహిళల భద్రతే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ తరహాలో యాంటీ డిటెక్షన్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అటు షాప్ నిర్వాహకులు, లాడ్జ్ నిర్వాహకులు అండ్ స్కూల్, కాలేజ్ మేనేజ్మెంట్స్కి కూడా చెప్పినటువంటి పరిస్థితి. విడుదల సాయి కిరణ్తో ప్రణీత, బోర్బండ నుండి.